Hello future bureaucrats. Welcome to Future India Academy's Public Administration Optional course. See, whenever we'll talk about optional, the basic question which strikes our mind is, why only this optional? So to answer your basic question, why only public administration? See, let me explain you. ఇది ఒకవేళ మీకు మంచి గైడెన్స్ ఉన్నట్టయితే దిస్ ఈజ్ అ హై స్కోరింగ్ ఆప్షనల్ అండి. అలానే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ ఓవర్లాప్స్ విత్ యువర్ జిఎస్ పేపర్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్. అలానే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే నేర్చుకుంటారో వీళ్ళు ఎస్ఏ రేటింగ్ కూడా బాగా మెరుగుపడుతుందండి. అయితే ఈ ఒకవేళ మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కనుక ప్రిపేర్ అయినట్టయితే రిమైనింగ్ ఆప్షనల్స్ ప్రిపేర్ అయితే ఓన్లీ 500 మార్క్సే మీరు ప్రిపేర్ అయినట్టు. బట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ అయితే చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉందండి. దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఎస్ఏ రేటింగ్ అనేది ఎనీవేస్ మెరుగుపడుతుంది, దాన్ని నేను కౌంట్ చేయట్లేదు. సెకండ్ వచ్చేసి జిఎస్ పేపర్ 2లో మనకి పాలిటీ, గవర్నెన్స్ ఆల్రెడీ ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కవర్ అవుతుంది. సో ఈసారి పాలిటీ, గవర్నెన్స్ కలిపి 175 మార్క్స్కి వచ్చిందండి. అండ్ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్, యాప్టిట్యూడ్, ఇంటిగ్రిటీ కంప్లీట్గా మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కవర్ అవుతుంది. సో ఇక్కడ ఒక 250 మార్క్స్ కవర్ అయినట్టు. అండ్ ఆప్షనల్ ఎనీవేస్ యూ విల్ బి హ్యావింగ్ 2 పేపర్స్ విచ్ ఆర్ ఫర్ 500 మార్క్స్. సో టోటల్గా మీరు ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్ అయితే 500 మార్క్స్కి ప్రిపేర్ అయినట్టు కాదు, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మినిమం 925 మార్క్స్. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అయితే చాలామంది నాకు చెప్తా ఉంటారు, సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది హై స్కోరింగ్ ఆప్షనల్ కాదు సార్ అని. సో లెట్ మీ షో యూ అ రియల్ టైమ్ డేటా. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో మనకు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఎంత అని అంటే 284. సో దీనికన్నా ఎక్కువ మార్క్స్ మనకు అవసరం సెలక్షన్కి? అవసరం లేదు. దీంతోపాటు మీ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ అనేది మంచి స్కోర్ వస్తుంది. అలానే మీరు ఎస్ఏలో కూడా మంచి స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. అలానే జిఎస్ పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్ ఎనీవేస్ యూ విల్ గెట్ గుడ్ స్కోర్. సో ఇవన్నీ కలుపుకుంటే దిస్ ఈజ్ హై స్కోరింగ్ ఆప్షనల్ అండి. దీంతోపాటు అయితే మీ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలని మీరు నన్ను అడిగితే, వీఆర్ హియర్ ఫర్ సర్వీస్. మేమేదో మీ దగ్గర డబ్బులు తీసుకొని కమర్షియల్ యాక్టివిటీస్ చేసే రకాలం కాదండి. సింపుల్గా చెప్పాలి అని అంటే యూ విల్ గెట్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. దట్టు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తీసుకుంటే ట్రస్ట్ మీ గైస్, ఐ విల్ మేక్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ అ పీస్ ఆఫ్ కేక్ ఫర్ యూ. అండ్ దీంతోపాటు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఆప్షనల్ అనగానే సార్ మనకి టెస్ట్ సిరీస్ ఉంటుందా? ఎస్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తా, సెక్షనల్ వైజ్ కూడా చేయిస్తా, అండ్ ఫైనల్గా మాక్ టెస్టులు కూడా నేను మీ చేత రాయించి కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ ఉండేటట్టు చేస్తా. అయితే మన ఫ్యూచర్ ఇండియా అకాడమీలో రిమైనింగ్ కోర్సెస్ గురించి కూడా ఒకసారి చెప్తా. ఒకవేళ మీరు ఇక్కడ యూపీఎస్సీ తీసుకున్నట్టయితే మీకు 2 ఆప్షనల్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీ అండి. ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సెకండ్ వన్ తెలుగు లిటరేచర్. దీంతోపాటు చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అయ్యి గ్రూప్స్ రాగానే మళ్ళీ ఇంకోసారి కోచింగ్ తీసుకుంటారు. అలాంటి అవసరం ఏం లేదండి. మా దగ్గర మీరు సివిల్స్ కోచింగ్ తీసుకున్నట్టయితే మీకు టీజీపీఎస్సీ అవనియండి, ఏపీపీఎస్సీ అవనియండి, గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది కంప్లీట్గా ఫ్రీ. లేదు సార్ మేము ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తీసుకుంటాం అంటారా, దాంతోపాటుగా మీకు పాలిటీ స్పెషల్ కోర్స్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఇస్తున్నామండి. అయితే ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 8th of September, అంటే మండే. ఎవరైతే ఫస్ట్ 15 స్టూడెంట్స్ మనకి ఈ కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ బ్యాచ్ కోర్స్ ఫీజులో 50% ఆఫర్ ఇవ్వబోతున్నాం అండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్స్. ఎనీవేస్ యూ విల్ గెట్ ద నెంబర్స్ బిలో యాజ్ వెల్. అయితే ఒకసారి మన కోర్స్ గురించి చూద్దాం. మన కోర్స్ యొక్క ఫ్యూచర్స్ చెప్పాలి అంటే 1-on-1 మెంటర్షిప్ విల్ బి దేర్. ఓకే, తక్కువ సూపర్ 40 అనుకున్నాం, ఓన్లీ 40 మెంబర్స్ని తీసుకుంటున్నాం. సో ఎనీవేస్ 1-on-1 మెంటర్షిప్ విల్ బి దేర్. దీంతో పాటుగా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తా. అలానే ఒక వీక్ అయిపోయిన తర్వాత ఆ వీక్లో జరిగిన టాపిక్స్ అన్నిటికీ కూడా రివిజన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయిస్తా. అయితే నేను ఈ కోర్స్ని కంప్లీట్గా 3 స్టేజెస్ కింద డివైడ్ చేశానండి. సో ఒకసారి స్ట్రక్చర్ కూడా చూద్దాం. స్టేజ్ 1లో మీకు అసలు ముందు కాన్సెప్చువల్ బిల్డింగ్ అనేది తీసుకొస్తా. అసలు కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ తలకి ఎక్కిస్తా. దాని తర్వాత వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్ మెల్లిగా ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేవి నేర్పిస్తా. వన్స్ మీకు ఈ బేసిక్స్ వచ్చిన తర్వాత ఐ విల్ డివైడ్ ద ఎంటైర్ సిలబస్ ఇంటూ సెక్షన్స్. అండ్ ఒక్కొక్క సెక్షన్కి మళ్ళీ మీ చేత ఆన్సర్ రైటింగ్ చేయిస్తా స్టేజ్ 2లో. అండ్ స్టేజ్ 3కి వచ్చేటప్పటికి కంప్లీట్ సిలబస్ మీద నేను మీకు ఒక 9 మాక్ టెస్ట్లు రాయిస్తానండి. దీని తర్వాత మీకు ఎటువంటి ఎక్స్ట్రా ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. సో ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, నిజంగానే మీరు ఎగ్జామ్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నారా, అయితే ప్లీజ్ రిజిస్టర్ ఫర్ దిస్ కోర్స్. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి.
ఓన్లీ 40 అడ్మిషన్స్ మాత్రమే మనం ఓపెన్ చేసాం. సో హరీ అప్ గైస్, థ్యాంక్స్ అ లాట్.